హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం కాంచీపురంలో ఉన్నటువంటి కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క రాజగోపురం. దేవతా ఉపాసనలలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. శుద్ధమైన బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం వలన ఇతనిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. అందుకని ఆయనను కొల్చిన వారిని జ్ఞాన మార్గంలో నడిపిస్తారు ఈ స్వామి. పార్వతీ పరమేశ్వరుల గారాల పట్టి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిద్దరికీ మధ్యలో ఉన్నప్పుడు ఆయనను సోమస్కందుడు అంటారు. తన తల్లిదండ్రులకి మధ్యలో ఉన్నట్లుగానే ఈ ఆలయం ఏకాంబరనాథేశ్వర ఆలయానికి, కామాక్షిదేవి ఆలయానికి మధ్యలో ఉండటం వలన సోమస్కంద యొక్క ప్రతిమను సూచిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఆలయం యొక్క ప్రాంగణము. ధ్వజస్తంభము ఎదురుగా అయితే స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయం మనకి రోడ్డుకి పక్కగానే ఉంటుంది, ఎంట్రన్స్లోనే. ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వచ్చేస్తే, ఒకరోజు సృష్టికర్త అయిన బ్రహ్మ కైలాసానికి వచ్చారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హిందూ మతంలో పవిత్రమైన ఏకాక్షర మంత్రమైన ఓం గురించి సృష్టికర్తకి తెలియనని సృష్టికర్తను బంధించాడట. తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు విడుదల చేయమని ఆదేశించినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరాకరించాడంట. తన తండ్రి ఆదేశాన్ని పాటించకపోవడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా నిరాకరించడం తప్పు అని గ్రహించి ఈ ఆలయంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దాని ముందు తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా స్వామివారు ప్రతిష్ఠించిన ఆ శివలింగాన్నే ఇక్కడ దేవసేనాపతీశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో ఆ యొక్క శివలింగాన్ని మనం చూడవచ్చు. అలాగే స్వామివారి యొక్క కీర్తనలు చెప్పేటువంటి స్కంద పురాణాన్ని కూడా ఈ ఆలయంలోనే ఆవిష్కరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. కశ్యప శివాచార్యులు ఈ ఆలయంలోనే 1625లో తమిళంలో స్కంద పురాణాన్ని కంద పురాణం అని ఆవిష్కరించారు. ఈ రచన రాస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతిరోజు అర్ధరాత్రి వచ్చి అందులో ఉన్నటువంటి తప్పులను సవరించేవారు. అలా ఆ స్కంద పురాణం ఆవిష్కరించేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగ్నిలో ఉద్భవించి స్వయంగా ఆయనే స్కంద పురాణాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో స్వామివారు ఏ విధంగా అయితే దర్శనమిచ్చారో అదే విధంగా ఈ ఆలయంలో మనకి స్వామివారి యొక్క రూపం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసిందంతా కూడా ఆలయం ప్రాంగణము. దీని బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడైతే కోనేరు ఉంది. మీకు ఎదురుగా ఒక టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా, అదేనమాట కామాక్షిదేవి ఆలయము. సో ఇవి రెండు కూడా దగ్గరలోనే ఉంటాయి. బై వాక్ అయితే మీరు చూడొచ్చు. ఈ ఆలయాలన్నీ పక్క పక్కనే ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ స్కంద పురాణాన్ని ఆవిర్భవించిన మండపం కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఈ ఆలయ ప్రాంగణానికి కుడి వైపున ఒక మండపం అయితే కనిపిస్తుంది. అక్కడే సాక్షాత్తు స్వామి గారు ప్రత్యక్షమయ్యి స్కంద పురాణాన్ని అయితే ఆవిష్కరించారు. సో టెంపుల్ అంతా చూడండి. ఇక్కడ నాకు ఈ టెంపుల్లోనే ప్రత్యేకంగా చిలుకలు అయితే చాలా కనిపించాయి. స్వామివారి వాహనం నెమలి కాబట్టి టెంపుల్ చుట్టుపక్కల కూడా నెమలి విగ్రహాలు అయితే డిజైన్ చేయబడ్డాయి. అలాగే చిలుకలు అయితే చాలా ఉన్నాయి ఈ ఆలయంలో. ఇదంతా కూడా లోపలికి వచ్చిన తర్వాత వ్యూ. స్వామివారిని చూపించడానికి కెమెరా అలో లేదు, అందుకే చూపించలేకపోయాను. ఈ టెంపుల్ లోపల అయితే వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, ప్రత్యేకంగా సంతాన గణపతి, అలాగే పార్వతీదేవి ప్రతిష్ఠించినటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క నవవీరులు, చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి. స్వామివారు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఇక్కడే ఉంటుంది. మీరు కూడా కాంచీపురం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శించండి. కంచిలో ఉన్నటువంటి 21 ప్రధాన దేవాలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగ్గది. ఇక్కడ కార్తీక మాసం, స్కంద షష్ఠి, కృత్తికా నక్షత్రం అలాంటి టైంలో వేలల్లో అయితే భక్తులు అయితే వస్తారు. చాలామంది జనాలు వచ్చి స్వామివారికి అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా కోలాహలంగా ఉంటుంది ఆ టైంలో. అక్కడే స్వామివారి మెయిన్ గర్భాలయం అయితే ఉంటుంది. అందరం దర్శనం చేసుకుంటున్నారు కదా. ఇదంతా కూడా లోపల వ్యూ అన్నమాట. చుట్టూ తిరిగి మీకు చూపించాను. లోపల స్తంభాల పైన ఉండేటువంటి శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చతుర్భుజుడిగా మనకు దర్శనమిస్తారు. రుద్రాక్షలు, కమండలము చేతిలో ధరించి చతుర్భుజుడిగా మనకి దర్శనం అయితే ఇస్తారు. దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 1915లో ఈ టెంపుల్ చక్ర విమానం అనే గ్రానైట్ గోపురంలో పునర్నిర్మించారు. మీరు చూస్తున్నటువంటి మండపము అన్నమాట స్వామివారు స్కంద పురాణాన్ని ఆవిష్కరించినటువంటి మండపము.
ఆలయం అయితే చాలా బాగుందండి. మీరు కూడా కాంచీపురం వెళ్ళినప్పుడు తప్పకుండా మిస్ చేయకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించండి. చెప్పాను కదా చిలకలు కనిపిస్తున్నాయని, మీకు వీడియోలో కూడా షూట్ చేశాను చూడండి జూమ్ చేసి. చాలా చిలుకలు ఉన్నాయి. అక్కడక్కడే చాలా ఆలయాలు ఉన్నప్పటికీ అక్కడెక్కడ కూడా నాకు చిలుకలు అయితే కనిపించలేదు. ఎందుకో ఈ ఆలయంలోనే చాలా చిలుకలు ఉన్నాయి, రామచిలుకలు. చాలా బాగా అనిపిస్తున్నాయి ఆ పక్షుల సౌండ్కి. ఆ ఆలయం ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా అయితే బాగుంది. ఇక్కడ స్వామివారి ముందు ప్రత్యేకంగా ఈ దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఈ ఆలయంలో. అలాగే కాంచీపురంలో ఇంకొక ఆలయం కూడా ఉంది. ఆ రెండు చోట్ల ఈ విధంగా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ 7 మొత్తం చుట్టూ కూడా 7 ఉన్నాయి చూడండి అలాంటివి. మధ్యలో ఒకటి పెద్దదిగా ఉంది కదా దీపము. వీటిల్లో మనము 7 గ్లాసెస్లో మనకి ఆయిల్ అనేది ఇస్తున్నారు. అవి తీసుకొని ఒక్కొక్కసారి ప్రదక్షిణ చేసి ఒక్కొక్క దాంట్లో మనం నూనె అనేది పోసి ఆ దీపాన్ని అయితే వెలిగించాలి. అలా మనం వెలిగించడం వలన మనకి మొత్తం 7 జన్మలు ఉంటే అలా 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ దీపాలు అయితే వెలిగించడం మర్చిపోకండి. చాలామంది ఇక్కడికి వచ్చి నల్ల నువ్వులు అలాగే ఉప్పుతో దిష్టి అది తీసి స్వామివారి అక్కడికి వేస్తున్నారు ధ్వజస్తంభం దగ్గర. అలాగే ఈ దీపాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వెలిగిస్తున్నారు అందరూ కూడా. సో నేను కూడా అయితే వెలిగించాను. 7 టైమ్స్ ఒక్కొక్కసారి తిరిగి ఒక్కొక్క దాంట్లో వేయాలి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మధ్యలో లాస్ట్లో వేయాలి ఆయిల్ మధ్యలో ఉన్న దాంట్లో. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. దీని వెనక ఏదైనా రీజన్ ఉంటే మీకు గనక తెలిస్తే నాతో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు. మీకు ఈ ఆలయం ఏ విధంగా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు ఈ కుమారకొట్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే మిస్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.